అది గిట్టుట కటి సొదకు నకంబైన కడు పేదరాలి తంకాల ఎత్తి అది రాజకాంచన ఆఖర భూమిలో కూలిన రాజవాణి ఫలేవము అది మనుజులను చూసి బెదరి అమ్మలి పడ్డ ఆచారంతుని అస్థి పెట్టి అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు విశ్వవిశ్వంభరానటనంబు కబలించి గర్భమున విన్యస్తంబు గాలించి కల్పించు అభేద భావమున ధర్మం బిందు గారాడటం ధర్మం బిందు గారాడటం ధర్మం బిందు గారాడటం ఇట్టి శ్మశానము కనినప్పుడు ఓ దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాడు. ఈ క్షితిలోని కాష్టమును నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకునేదా. ఆహా, చక్రవర్తులకు సేవగాజులమ్ము పట్టు బంగారు కరవీపు గల కంటే ఇప్పటి నా ఈ నీచ స్థితికి ఈ కొరవయే మిక్కిలి ఇచ్చితమయ్యున్నది. ఈ కొరవి ఎప్పుడే ఆరిపోయినది. పోనీ పారవేసదా. ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తుడు నగు నా సింహాసనమని నేనిచ్చటి సోమృతనమును కూర్చున్నాను. నిధులు వచ్చి నా స్వామి కార్యమునకు భంగము కలుగున కదండి. నాకును నా నిద్రహారములకు రుణము తీరి మొండిపడి ఈ ప్రాణములు మాత్రము వెడలిపోకున్నవి. ప్రాణములు భోజనం ఇన్ని దుఃఖములు ఎవ్వరు అనుభవించును. ఏ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరణ కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించను కనింపను. కది కది నీచి తప్పుకున్న ఈ చండాల దాస్యములకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్ను పరమదైవముగా భావించుచు నా మూలమున తనకెంత లేసి కష్టములు సంభవించును. క్షమాగుణ సంపత్తిచే సహించుటే కాక తన్నొక్కనికి
నాదా సత్య ప్రతిష్టకయ్యొరచ్చు నీచ కృత్యములన్నయ్యను సగరములో ఎవరని నాకు ఉత్సాహము కలిగించి దేవి అసూయం పశ్య నీ రాణవాస సౌఖ్యం మేమయ్యను అయ్యయ్యో సాధ్యమని నీ పతిపతికి ఉండగను నీ వనాదమై ఒక్కరి దైవ పాత్ర కావలసి వచ్చే కదా నాయనా కుమారా నేను నిన్ను మరల ఎన్నడు చూడగలుగుతును తండ్రి మరల ఎన్నడు చూడగలుగును దాసదాసి జనంబుల చేతుల నుండి అడుగట పెట్టలేక మిగుల గారాభమున పెంచిన నిన్నెట్టి నికృష్టతంబకు దాస్యంబును కప్పగించుతారు కదయ్య నా ధైర్యము మరింత మితిమీరుచున్నది గడచిన విపత్తులు ఒక్కటొక్కట తలంపునకు వచ్చి నా ధైర్యము మరింత మాపుచున్నది నాకైక రాజు బిడ్డలకు ఇల్లాలు దుక్కుమాలిన పరుల కప్పుల కఠినాత్మ హరిశ్చంద్ర నీవు నిక్కముగా కిరాతకునకు జన్మింపవలసిన వాడివే కదా ఆనాడు నా భార్య పుత్రులను కాలకోసుకునికి విక్రయించినప్పుడు దాసి కమలవేయని ఆ పారుడు తన తల్లిని అదరినాడని మాలోహితాస్యుడు మా అమ్మనెక్కడికి కొని పోయిదవరా అని తనపై అదరినాడని ఆ కాలకౌసుడు ముక్కోపి అయి నీకు రాజ్య సంబంధ ఎక్కడురా పగరు దాసి పుత్రయంతుం శృతుం పొడుకట్టెన వధనము చూచి అయ్యయ్యో దాసిత్వమున్ పాపి నా దాసిత్వమున్ పాపి ఎప్పటికి నైనన్ చింతలేడి పడే దేవుండను ఆశతోడా అసున భారంగుగా మోసి ఆగా
నేటి వరకు గతము తలంచుకొని ఎగచుచుండడి నాకు నానాటం పరిపాటి నామది దురంతం పైన చింత యోగి మనము